హలో గైస్, ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. మకర సంక్రాంతికి ఒకరోజు ముందు జరుపుకునే భోగి పండుగ గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. అందుకే దీనిని కొన్ని ప్రాంతాల్లో పెద్ద పండుగ అని కూడా అంటారు. సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారండి. మకర సంక్రాంతికి ఒకరోజు ముందు మనం భోగి పండుగ జరుపుకుంటామండి. ఈ భోగి అనే పదం మనకి బుక్ అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకి భోగి పండుగ అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారండి. ఎందుకంటే గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజులు చేసిన వ్రతంకి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీ రంగనాథుడే దివి నుంచి భూమికి దిగి వచ్చిన రోజు ఇది. ఆ జగజ్జనని జగన్నాథునితో కలిసి భోగభాగ్యాలు ఆనందించిన రోజు కాబట్టి దీనిని భోగి అని పిలుస్తారు. ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత దక్షిణాయనానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే రోజు కాబట్టి ఇది భోగి పండుగగా పిలుస్తారు. ఇది దక్షిణాయనానికి చివరి రోజు. అందుకే మనం దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలుగా ఉండాలని దాన్ని మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాన్ని ప్రసాదించమంటూ కోరుతూ వేసే మంటలని భోగి మంటలు అంటారండి. వారికి ఉన్నటువంటి చెడుని తొలగించి మంచి జరగాలని కోరుకునే విధానంలోనే ఈ భోగి మంటల్లో పాత వస్తువులను వేసే ఆచారం కూడా ఉంది. భోగి పండుగ రోజు మనం ఇంటిని అలంకరించుకునే విషయానికి వస్తే, మన ఇంటి గుమ్మాలని తోరణాలు కట్టి అలాగే ఇంటి గుమ్మాలకి పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారండి. ఇక ఇంటి ముందు అయితే ఆవు పేడతో కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గుల వెనుక ఉన్న ఆచారం ఏంటంటే, ఈ ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి పండగ నెలగా పరిగణిస్తారండి. కొన్ని ప్రాంతాల్లో ఈ పండగ నెల అన్ని రోజులు వైకుంఠ వాకిళ్లు గీస్తారు. ఎందుకు గీస్తారంటే, సంక్రాంతి టైంలో అంటే ధనుర్మాసం చివరి సమయంలో భగవాన్ విష్ణుమూర్తి అలాగే మహాలక్ష్మి అమ్మవారు భూమి మీదకి దగ్గరగా వస్తారని నమ్ముతారు. అందుకే వాళ్ళని వైకుంఠ వాకిలితో ద్వారాల ద్వారా ముగ్గులు వేసి వాళ్ళని ఆహ్వానిస్తారు. అలాగే ముగ్గులు శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా పిలుస్తారు. ఇంటికి లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించడానికి అలా ముగ్గుల రూపంలో వైకుంఠ వాకిళ్లు వేసి ఆహ్వానిస్తారండి. ఈ భోగి మంటల విషయానికి వస్తే, ఈ భోగి మంటలు అనేవి మనం వేప మొద్దులతో, రావి మొద్దులతో ఇలా వేస్తామండి. అలాగే పేడ పిడకలతో. వీటి వల్ల ఏంటంటే మన చుట్టూ ఉన్న గాలిలో సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. వాటి వల్ల వచ్చే అవి కాలితే వచ్చే వాయువు వల్ల సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. సో దట్ మనకి దాని వల్ల ఒక స్వచ్ఛమైన గాలి అనేది వస్తుంది. వాటి కాలిన ఆ భస్మం అనేది మన నుదుటిని కూడా ధరిస్తారండి పెద్దలు. ఎందుకంటే అవన్నీ కాలాక అందులో కొన్ని మూలికలు ఉంటాయి, అలాగే మంచి జరుగుద్దని వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ భస్మాన్ని నుదుటిని ధరిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆ భోగి మంటల్లో కాచుకున్న నీళ్లు ఉంటాయి కదండి, ఆ భోగి మంటల్లో కొన్ని నీళ్లు కాచుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తారు వాళ్ళు ఆ రోజు. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏమన్నా లోపల ఏమన్నా చెడు ఉన్నా మొత్తం పోతుంది అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి. ముగ్గుల్లో గొబ్బెమ్మలు కూడా పెడతారండి ఆ రోజు. గొబ్బిళ్ళు ఎందుకంటే గోపికలకి ప్రతీక, గొబ్బెమ్మలు గోదాదేవికి, భూదేవికి ప్రతీకగా పెడతారు. ఆ రోజు సాయంత్రం పిల్లలకి భోగిపళ్ళు పోస్తారండి. ఈ భోగిపళ్ళు వెనుకున్న పురాణ కథ ఏమిటంటే, శ్రీమన్నారాయణ్ణి పరమశివుణ్ణి ప్రసన్నం చేయడానికి భద్రికావనంలో ఘోరమైన తపస్సు చేస్తారండి. ఘోరమైన తపస్సుకు మెచ్చి పరమశివుడు శ్రీమన్నారాయణకి దర్శనమిచ్చి వరమిస్తారు. ఆ సమయంలో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణ మీద పల్లవర్షం కురిపిస్తారండి. ఆ ఫలాలే భోగి ఫలాలు. సమయంలో ఆ శ్రీమన్నారాయణుడు, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చిన్నపిల్లవాడిగా మారిపోయి ఆటలు కూడా ఆడుతారండి. ఈ సందర్భానికి గుర్తుగా మన చిన్నపిల్లల్ని నారాయణుడిగా భావించి మన చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారండి. పిల్లలకి ఈ భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకి సూర్య భగవానుడి ఆశీస్సులు అలాగే ఆరోగ్యాలతో సంతోషంగా వెదజల్లుతారని నమ్ముతారండి పెద్దలు. భోగి పళ్ళు కూడా ఎలా పోస్తారంటే, ముందుగా చిన్ని కృష్ణుడిని మనం పూజించుకొని ఫస్ట్ భోగి పళ్ళు చిన్ని కృష్ణుడికి పోసాక తర్వాత మనం మన పిల్లలకి పోసుకోవాలండి. ఎలా అంటే, మనం ఫస్ట్ భోగి పళ్ళు, చిల్లర డబ్బులు, చెరుకులు కానీ, బెల్లం కానీ, శనగలు నానబెట్టినవి, బంతి పూల రెక్కలు, చామంతి పూల రెక్కలు ఇవన్నీ కలిపి పిల్లలకి భోగి పళ్ళుగా పోస్తారండి. ఇలా పోసినప్పుడు ఏంటంటే, బంతి పూలల్లో మనకి సూక్ష్మజీవుల్ని అలాగే ఒంటికి ఏమన్నా చర్మ వ్యాధులు ఉన్నా చంపేసే శక్తి ఉంటుంది బంతి పూల రెక్కల్లో. అలాగే రేగి పళ్ళల్లో కూడా పళ్ళకు అనేది, ఈ రేగి పళ్ళకి చాలా లేయర్ అనేది చాలా పలుచగా ఉంటుందండి. దానివల్ల పిల్లలకి ఏం కాకుండా దానివల్ల వచ్చే గాలి వల్ల పిల్లలకి కొంచెం సైంటిఫిక్ గా మంచి గుడ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆచారాల ప్రకారం అయితే ఆ దేవుని అనుగ్రహం ఉండి పిల్లలకి అనారోగ్య బాధలు రాకుండా మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చే వరకు సంతోషంగా ఉండాలి అన్న నమ్మకంతో పోస్తారండి. అలాగే ఈ భోగి పండుగ రోజు గుమ్మడికాయను దానం చేస్తే మనకి తరతరాల నుంచి వచ్చిన పాపాలు, మన జన్మల పాపాలు అన్ని పోతాయని నమ్ముతారండి. ఈ భోగి
భోగి పండుగ రోజు మనం దేవుడికి కొత్త బెల్లంతో ఇంకా ఆవు పాలతో నైవేద్యం చేసి పెడితే దేవుడికి చాలా ప్రీతికరంగా ఇష్టంగా ఉంటారని నమ్ముతారు. మనం ఏమైనా కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్ముతారు. ఈ పరంగా పురాణాల ప్రకారం అలాగే సైన్స్ ప్రకారం మనం భోగి పండుగను జరుపుకుంటామండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.